గుడ్ మార్నింగ్ డియర్ ఆల్ కిబో ఫ్యామిలీ. ఇప్పుడు మనము మైండ్రీడ్స్ అకౌంట్ ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో చూద్దాము. నేను అందరికీ అర్థమయ్యే తీరులో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఎక్కడ కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లైక్ చేయకుండా ఇప్పుడే లైక్ చేయండి, మళ్ళీ చివరిలో మర్చిపోతారు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక లింక్ అనేది ఇక్కడ కనపడుతుంది కదా, ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దీన్ని ట్యాప్ చేయండి, ఇలాగా ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ మీ మొబైల్ నంబరు అండ్ మీ కేబీ సేవింగ్ అకౌంట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా మీరు ఇక్కడ నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటుంది డాష్బోర్డ్ అనేది. ఇప్పుడు ఈ అకౌంట్ అనేది ఇన్యాక్టివేట్లో ఉంది, ఇక్కడ కాయిన్స్ కూడా లేవు. అంటే ఇక్కడ మనకి యాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ కాయిన్స్ కావాలి. ఇక్కడ కాయిన్స్ వ్యాలెట్ అనేది 0 ఉంది. దీనికోసం మనం ఏం చేయాలంటే బీసీటీలో కొన్న కాయిన్స్ని ఇక్కడికి మనము తీసుకొని రావాలి. నేను ఆల్రెడీ బీసీటీలో కాయిన్స్ అనేది కొని పెట్టుకున్నాను. బీసీటీ లాగిన్ కావాలంటే కిబో పూర్తి కేవైసీ అనేది జరగాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రొఫైల్ అనేది కింద ఉంది కదా, ప్రొఫైల్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఆల్రెడీ నేను బీసీటీలో పర్చేజ్ చేసిన కాయిన్స్ అనేది 23 ఉన్నాయి. ఇవి ఎలా పర్చేజ్ చేయాలో నేను చివరిలో చెప్తాను. ఇక్కడ కింద బీసీటీ అనే దగ్గర ఏం చేయాలంటే ఈ కాయిన్స్ అనేది టైప్ చేయాలి. మనం ఎన్ని కాయిన్స్ టైప్ పంపించాలి మైనెట్స్ లెక్క అనేది. నేను మొత్తం పంపించేస్తున్నా 23.5 టైప్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ ఇవ్వండి. కన్ఫర్మ్ అడుగుతుంది, కన్ఫర్మ్ చేసేయాలి. ఓకే, మైనెట్స్లోకి ఇప్పుడు కాయిన్స్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఈ అకౌంట్ లాగౌట్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ మైనెట్స్ వెబ్ పేజ్కి అనేది వస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు కాయిన్స్ ఆల్రెడీ నేను రీఫ్రెష్ చేసిన, మళ్ళీ కాయిన్స్ కూడా మీకు ఇక్కడికి వచ్చేసినాయి. 23.5 కాయిన్స్ అక్కడ నుండి మనకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి. ఇప్పుడు మనం యాక్టివేషన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రొఫైల్ క్లిక్ చేసి ఇక్కడ యాక్టివేషన్ లేక వచ్చినాను. ఇక్కడ కేజీఐఎన్ నంబర్ ఇవ్వాలి. మనం యాక్టివేట్ అయిన ఆ నంబర్ కోసం నేను కిబో అకౌంట్లోకి వెళ్తున్నాను, నా అకౌంట్లోకి. ఇక్కడ నేను నా కేజీఐఎన్ నంబర్ని కాపీ చేసుకుంటున్నాను. చూడండి పైన ఉంది, దాన్ని క్లిక్ ఇచ్చి పట్టుకుంటే మనకు సెలెక్ట్ అవుతుంది. అప్పుడు కాపీ చేసుకొని మళ్ళీ ఇది లాగౌట్ చేసి నేను అందులోకి వెళ్తున్నాను. ఇక్కడ కేజీఐఎన్ నంబర్ ఇవ్వగానే నా పేరు వస్తుంది చూడండి. ఓకే, యాక్టివేట్ మీద క్లిక్ ఇవ్వగానే అయిపోతుంది. ఇక్కడ చూడండి 2.88 కాయిన్స్ అనేది పోతున్నాయి. అంటే 15 రూపాయల వాల్యూ గల కాయిన్స్ తీసుకుంటుంది. ఐఎన్ఆర్లో 15 రూపాయల కాయిన్స్ అనేది వాల్యూ గల కాయిన్స్ తీసుకుంటుంది. సక్సెస్, యాక్టివేట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కస్టమర్ యాక్టివేషన్ అయిపోయింది. కాయిన్స్ ఇక్కడ మీరు తగ్గడం చూడొచ్చు. నేను ఇక్కడ రిఫ్రెష్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ కస్టమర్ యాక్టివేట్ అయిపోయింది. వెండర్ వచ్చేసి ఇన్యాక్టివేట్లో ఉంది. దీనికోసం మీరు పైన మైనెట్స్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ వెండర్ యాక్టివేట్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ కేజీఐఎన్ నంబర్ అడుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు పైన 9.61538 కాయిన్స్ అనేది అడుగుతుంది. అంటే 50 రూపాయల విలువ గల కాయిన్స్ అనేది తీసుకుంటుంది. నేను కేజీఐఎన్ నెంబర్ ఆల్రెడీ కాపీ చేసి పెట్టినా కాబట్టి పేస్ట్ చేశాను. ఇప్పుడు యాక్టివేట్ క్లిక్ ఇస్తున్నాను. నా 20 కాయిన్స్లో నుంచి తగ్గుతాయి చూడండి. ఇప్పుడు యాక్టివేట్ కంప్లీటెడ్ అయిపోయింది. ఇప్పుడు 11 కాయిన్స్ అనేది నాకు మిగిలినాయి. ఇక్కడ చూడొచ్చు మీరు కస్టమర్ యాక్టివ్లో ఉంది, వెండర్ పోర్టల్ అనేది కూడా యాక్టివ్లో ఉంది. నా కాయిన్స్ అనేది 11 ఉన్నాయి. ఇక్కడ ఏ ఆప్షన్స్ మీకు ఇంకా వర్కౌట్ అవుతలేవు, అంటే ఇక్కడ టోటల్గా ఇంకా వర్కింగ్లో లేదు, జస్ట్ యాక్టివేట్ చేసుకోవడానికి వర్కింగ్ అవుతుంది అంతే. ఈ విధంగా మీరు యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరికన్నా మైనెట్స్ కొత్త వాళ్ళకి రెఫరల్ ఇవ్వాలంటే కూడా ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ జీనాలజీని కూడా చూడొచ్చు. ఆల్రెడీ మనం కిబో సేవింగ్ అకౌంట్లో ఎప్పుడైతే మైనెట్స్ చేయించినామో వాళ్ళందరూ ఇక్కడ కనపడుతున్నారు. లెవెల్ స్టేటస్ కూడా మనకి ఏ లెవెల్లో ఎంతమంది వచ్చినారు అనేది కూడా కనపడుతుంది. ఇక్కడ మనం ఎవరికైనా కస్టమర్కి యాక్టివేట్ చేయాలంటే కూడా చేయొచ్చు. కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఇక్కడ చూడండి ఆప్షన్ ఉంది. కొన్ని ఇంకా ఆప్షన్స్ అనేది లేవు. మనము ఇక్కడ నేను ఆల్రెడీ ఓల్డ్ రీఛార్జ్ చేసినట్టు కూడా ఇక్కడ కనపడుతున్నాయి మీకు, పాత మైనెట్స్లో రీఛార్జ్ చేసినట్టు అవి. ఇక్కడ అలాగే మనము ఇది షేర్ లింక్ అంటే రెఫరల్ లింక్ అంటే ఎవరికైనా కొత్త వాళ్ళకి మైనెట్స్ లేని వాళ్ళకి పంపించాలంటే ఈ విధంగా రెఫరల్ లింక్ మీద క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ తీసుకొని వాళ్ళకి మనం లింక్ అనేది షేర్ చేయొచ్చు.
ఆ లింక్ ఉపయోగించి వాళ్ళు ప్రాసెస్ అనేది చేసుకుంటే మనకు కింద ఖచ్చితంగా వాళ్ళు యాడ్ అయిపోతారు. ఈ విధంగా మనం కొత్త వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వచ్చు. సేమ్ వాళ్ళు కూడా కాయిన్స్ కొనుక్కొని యాక్టివేట్ చేసుకోవాల్సిందే. ఇక్కడ ఈ పర్సనల్ ఇన్ఫో డీటెయిల్స్ అనేది అకౌంట్ డీటెయిల్స్ ఇంకా ఇవి ఏమి వర్కింగ్లో లేవు. అంతవరకు మనం ఇంకా అది వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ ప్రజెంట్ అయితే యాక్టివేట్ చేసుకోవడానికి మాత్రమే ఉంది. ఇక్కడ బీసీటీ కనపడుతుంది కదా, ఈ బీసీటీలోకి ఇప్పుడు నేను బీసీటీలో ఒకవేళ మీకు అమౌంట్ డిపాజిట్ విత్డ్రాల్ ప్రాబ్లం అయితే సింపుల్, ఏం పర్లేదు. మీ దగ్గర సేలబుల్ కాయిన్స్ని అమౌంట్గా కన్వర్ట్ చేయండి. ఇప్పుడు నా దగ్గర చూడండి 219 సేలబుల్ కాయిన్స్ అనేది ఉన్నాయి. వీటిని ఏం చేయాలంటే మనం ఫస్ట్ ట్రేడ్ చేయాలి. ఇక్కడ అమౌంట్ మీరు చూడొచ్చు, కాయిన్స్ కొనాలంటే అమౌంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ట్రేడ్లో క్లిక్ చేసి ఇక్కడ సేల్ మీద క్లిక్ ఇచ్చి ప్రజెంట్ ఎంత నడుస్తుంది 4.60 రూపీస్. ఇక్కడ ఒక 30 కాయిన్స్ ఇక్కడ ప్రజెంట్ ఉన్న రేటు 4.60. ఈ విధంగా మీరు ఇట్లా సేలింగ్ అనేది పెట్టేసి సేల్ కొడితే సేల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ఏదైతే ఇక్కడ అమౌంట్ వస్తుంది కదా, ఈ వచ్చిన అమౌంట్ తోటి మళ్ళీ ట్రేడింగ్లోకి వెళ్ళి ఇక్కడ బై మీద క్లిక్ ఇచ్చి ఒక 30 కాయిన్స్ ఇట్లా 30 కాయిన్స్ పెట్టేసి ఇక్కడ ప్రైజ్ ప్రజెంట్ అక్కడ ఏ కాయిన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో ఆ కాయిన్స్ ప్రైస్ పెట్టి సింపుల్గా బై క్లిక్ ఇవ్వండి. ఆటోమేటిక్గా మీకు కిబోలో పర్చేజ్ చేసిన కాయిన్స్ అనేది ఇక్కడ కనపడతాయి. ఎక్కడ ఈ ప్రొఫైల్ క్లిక్ ఇస్తే ఇక్కడ కనపడతాయి. ఇక్కడ కనపడిన కాయిన్స్ని ఆల్రెడీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూశారు. ఈ విధంగా మీరు అమౌంట్ డిపాజిట్ చేయకుండా కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ని సేల్ చేసి మళ్ళీ ఈ విధంగా పర్చేజ్ చేయండి. ఎక్కడ కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ రకంగా యాక్టివేషన్ చేసుకోండి. మీకు ఇంకా ఏదన్నా డౌట్ వస్తే ఖచ్చితంగా కింద కామెంట్లో టైప్ చేసి అడగండి. అలాగే మీరు వీడియో ఇంతవరకు చూశారంటే ఖచ్చితంగా మీకు హెల్ప్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయకండి, ఇప్పటికైనా లైక్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.